వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్టుల వద్ద జూలై 1వ తేదీ నుంచి ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానం అమల్లోకి రానుంది. వ్యవసాయ ఉత్పత్తుల తరలింపులో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఈ పర్మిట్ విధానాన్ని అమల్లోకి తెస్తోంది. జూలై 1వ తారీఖు నుంచి 2026 జూలై 1వ తారీఖు నుంచి గవర్నమెంట్ ఇది ప్రతిష్టాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి ఏమైనా పర్మిట్ జనరేట్ చేసేటప్పుడు కానీ, నాన్ ట్రేడర్ చెక్ పోస్ట్లో అమౌంట్ కట్టే దగ్గర కానీ ఏ విధమైనటువంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు క్లారిఫై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొత్తం అంతా కూడా వాళ్ళు టీం మీకు వివరిస్తారు, దాన్ని ఫాలో అవుతారు. థ్యాంక్ యూ. ఈ మేరకు బుధవారం సాయంత్రం మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి పి ప్రభారాణి లైసెన్స్దారులు, కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులకు అవగాహన కల్పించారు. జూలై 1వ తేదీ నుంచి ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానం అమల్లోకి వస్తుంది. లైసెన్స్దారులు, కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులు సరుకు రవాణా చేయుచున్న వాహనాలకు అవసరమైన ఈ పర్మిట్ ఫీజు ముందుగానే ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. వాహన డ్రైవర్లు ఈ పర్మిట్ ప్రింట్ కాపీ లేకపోయినా తమ మొబైల్ ఫోన్కు వచ్చిన పర్మిట్ నెంబర్ను చెక్పోస్ట్ వద్ద చూపించి స్కానింగ్ చేయించుకొని ప్రయాణం కొనసాగించవచ్చు. ముందస్తుగా ఆన్లైన్ ఈ పర్మిట్ పొందకుండా సరుకు రవాణా చేయుచున్న వాహనాల నుండి చెక్పోస్ట్ వద్ద కేవలం ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం తదితర డిజిటల్ చెల్లింపు విధానాల ద్వారా మాత్రమే మార్కెట్ ఫీజు స్వీకరించి పర్మిట్ జారీ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు స్వీకరించబడదని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ప్రభారాణి స్పష్టం చేశారు. ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానంపై అవగాహన కల్పించి అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, కార్యదర్శి ప్రభారాణి స్థానిక మీడియాతో మాట్లాడుతూ మరిన్ని వివరాలు అందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ట్రేడర్స్కు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, ఈ పర్మిట్ విధానం రేపు 1/7/2026 నుంచి మార్కెట్ యార్డ్ కమిటీలన్నీ కూడా, మార్కెట్ వ్యవస్థ అంతా కూడా ఈ పర్మిట్ ద్వారా చెల్లింపులు చేయాలనే ఉద్దేశంతో అవగాహన సదస్సును పెట్టడం జరిగింది. ఈ పర్మిట్ వల్ల వ్యాపారస్తులు చక్కగా సులభతరంగా వ్యాపారం చేసుకోవచ్చు. వారు కూడా ఈ మార్కెట్ కమిటీల దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి తిరగాల్సిన అవసరం లేదు. వారు చక్కగా ఆన్లైన్లోనే ఈ పర్మిట్ని చేసుకోవచ్చు. దీని ముఖ్య ఉద్దేశం నగదు రహిత విధానంగా చేయటం అనేది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఎక్కడ అవకతవకలకి తావు లేకుండా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రియతమ ముఖ్యమంత్రులు చంద్రబాబు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, వీరందరూ కలిసి ఈ విధానాన్ని తీసుకురావడం ఎంతో మంచి శుభ పరిణామం. ఎందుకంటే గతంలో చూస్తున్నాం, ఎన్నో అవకతవకలకు తావిచ్చింది. ఆ విధానాన్ని రద్దు చేసి ఈ పర్మిట్ ద్వారా వ్యాపారస్తులకి ఇది చక్కటి అవకాశం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ పర్మిట్ తీసుకోకపోయినా కూడా చెక్ పోస్టుల దగ్గర వారు క్యాష్లెస్ పే చేసుకోవాలి. ఫోన్పే కానీ డిజిటల్ పే కానీ చేసుకోవచ్చు. దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు. నమస్కారం అండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ మంగళగిరి ఈ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పర్మిట్ విధానం 1/7/2026 నుంచి అమలు చేయనున్నారు. దీనిలో ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ, అంటే ఇప్పటివరకు మాన్యువల్ విధానం అమలై ఉంది. దీనివల్ల కొన్ని మార్కెట్ ఫీసెస్ బకాయిలు పేర్కొని పోవడం అలాంటివి ఉండేది. ఇప్పుడు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఓవరాల్గా ఇది మన రేపు జూలై 1వ తారీఖు నుంచి అమలు చేయనున్నాము. దీని గురించి ట్రేడర్స్కి అవగాహన సదస్సు ఇవాళ ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే, చెక్ పోస్ట్ దగ్గర నగదు రూపంలో మార్కెట్ ఫీజులు వసూళ్లు పూర్తిగా నిలిపివేస్తాము. లైసెన్స్దారులు కానీ, కమిషన్ ఏజెంట్స్ కానీ, వ్యాపారులు కానీ, అంటే మనకి ఇక్కడ మెయిన్గా ఇక్కడ మేజ్, ప్యాడీ అండ్ రైస్ మిల్లర్స్ ఎక్కువ ఉన్నారండి. వీళ్ళు రవాణా చేస్తున్నటువంటి వాహనాలకు అవసరమైనటువంటి ఈ పర్మిట్ని
ముందుగానే వాళ్ళకి లాగిన్స్ క్రియేట్ చేసి వాళ్ళని జనరేట్ చేస్తున్నాం లాగిన్స్, వాళ్ళకి పాస్వర్డ్స్ కూడా ఇచ్చున్నాము. వాళ్ళు దానిలోనే వాళ్ళు మార్కెట్ ఫీజుని కట్టేసి ఈ పర్మిట్ జనరేట్ చేసుకొని వాళ్ళే వెళ్ళిపోవచ్చు. ఈ డ్రైవర్స్ ప్రింట్ కాపీ లేకపోయినా కూడా వాళ్ళ మొబైల్ ఫోన్ని పర్మిట్ నెంబర్ని చెక్ పోస్ట్ దగ్గర చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకొని వెహికల్ని పంపిస్తారండి. ఈ ముందస్తుగా ఆన్లైన్ ఈ పర్మిట్ పొందకుండా ఎవరైతే ఈ సరుకు రవాణా చేస్తున్నారో చెక్ పోస్ట్ దగ్గర ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇట్లా డిజిటల్ పేమెంట్స్తో వాళ్ళు మార్కెట్ ఫీజు కట్టి అక్కడ వాళ్ళు పర్మిట్ జారీ చేయబడుతుంది. అది ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా క్యాష్ అయితే స్వీకరించరు. ఓవరాల్గా ఇది క్యాష్లెస్ ట్రాన్సాక్షన్. ఆన్లైన్ ఈ పర్మిట్ లేకుండా కనుక చెక్ పోస్ట్లో మార్కెట్ ఫీజు చెల్లించి పొందినటువంటి ఆ రిసిట్ ఎట్లాంటి మినహాయింపు కానీ దానిలో ఎట్లాంటి ఎగ్జంప్షన్స్ కానీ అసెస్మెంట్ టైంలో ఇవ్వబడదండి. కాబట్టి అందరూ కంపల్సరీగా వ్యాపారస్తులందరూ కూడా మార్కెట్ కమిటీలో ఈ లాగిన్స్లో క్రియేట్ చేసుకొని వాళ్ళు ఈ పర్మిట్ ద్వారా మాత్రమే జనరేట్ చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దీని గురించిన అవగాహన సదస్సు ఇవాళ ట్రేడర్స్కి అలాగే చెక్ పోస్ట్ స్టాఫ్కి మార్కెట్ కమిటీ మంగళగిరి తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దీని అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లాంటి ఈజీ ఈ పర్మిట్ ట్రాన్స్పోర్ట్ విధానము రైతులకి వ్యాపారస్తులకి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. దీనిలో ఉన్నటువంటి మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అంటే డిజిటల్ పేమెంట్. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడా కూడా అవినీతి అన్నదానికి ఆస్కారం లేకుండా చెక్ పోస్టుల్లో కూడా వీళ్ళు డిజిటల్ పేమెంట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. దీని గురించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మా మార్కెట్ కమిటీ ఆఫీస్కి వస్తే మా స్టాఫ్ మీకు వివరాలు అందజేస్తారు. థ్యాంక్ యూ.